ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వరకు అందరము కలిసి చదువుకుందాం. ఎఫెషియన్స్ చాప్టర్ 4 verses 22 to 24 we shall read together. అందరం కలిసి చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధారించుకొనవలెను. సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, అపారమైన మీ కృపను బట్టి, మా ఎడల మీరు కలిగి ఉంటున్న ప్రేమను బట్టి స్తోత్రాలు. చదువుబడిన మీ జీవపు మాటలు మా కొరకై ఆశీర్వదించు. మా ప్రతి విధమైన అవసరతలు మీ వాక్యపు వెలుగులో మీ జీవాహారం ద్వారా తీర్చుము, మమ్మల్ని తృప్తిపరచుము, బలపరచుము, మహిమ పొందుము. మా బలహీనతలు, మా పడిన స్థితి, మా వెనుకబడిన స్థితి ఎరిగిన దేవుడవు. మాకు మీరే సహాయము చేయండి. మీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. పరిశుద్ధతలో ఎదుగుటకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మేము అభివృద్ధి పొందుతూ, ఆ విధంగా మమ్మల్ని మేము నీ కృపలో బలపరుచుకుంటూ నీరాకడ కొరకు సిద్ధపడటానికి సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మాకు సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. మనము ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ పొందుతాం. అయితే తరువాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని కనుక మనము గమనిస్తే, తరువాత జరగబోయేది అంటే రక్షణ పొందిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని కనుక మనము గమనిస్తే, ఏం చేయాలి రక్షణ పొందిన తర్వాత, ఎలా జీవించాలి అనే విషయంలో చాలాసార్లు మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని చాలు నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏమని విశ్వసించిన ఎడల రక్షణ పొందుదు? ఏమనంటే యేసు ప్రభువని. ఎవరంట? యేసు ఎవరు? ప్రభువని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు అనగానే ఆయన యొక్క హిస్టారికల్ పర్సన్, చరిత్ర పురుషుడు అని అందరూ ఒప్పుకుంటారు. లోకంలో ఉన్న మానవులందరూ ఒప్పుకుంటారు యేసు ప్రభు అనగానే, యేసు అనగానే. కానీ ఎవరు యేసు? యేసు ఎవరు అనేది ఆ ఒప్పుకునే దగ్గర యేసు యొక్క ఐడెంటిటీ, యేసు యొక్క గుర్తింపులోనే ప్రాధాన్యత ఉన్నది. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, ప్రభువు అనగానే
అజమాయిషి అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అధికార మార్పిడి అనేది అక్కడ జరుగుతుంది. ప్రభువు అని అంటే చాలు. ఎవరు ప్రభువు నీ జీవితానికి? ఇక్కడే ప్రశ్న. నా జీవితానికి నేనే ప్రభు, నా జీవితము నా ఇష్టము, నువ్వెవరు చెప్పటానికి అనే పదాలు వాడతాం మనం. కరెక్టే. ఎందుకు ఆ పదం వాడతారు? అది ఇజ్జత్ కా సవాల్. అది దేని సవాలు? ఇజ్జత్ కా సవాలు. నా ఇజ్జత్ భయ్ అంటాం. నా పరువు ప్రతిష్టలు, నా జీవితం మీద ఎవరు యజమాని? నేనే అంటాం. అందుకే నా జీవితం నా ఇష్టం అనే పదం వాడతాం. కానీ అఫ్కోర్స్ నీ జీవితంలో ఎవరు తొంగి చూడట్లేదు, నీ జీవితంలో ఎవరు అడ్డు రావట్లేదు. నీ జీవితము నీ ఇష్టము. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఒక రోబోట్ లాగా సృష్టించలా. ఇక్కడ స్విచ్ నొక్కితే టింగ్ 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 అని అక్కడ దాకా పోయి, మళ్ళీ స్విచ్ నొక్కగానే టింగ్ 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 అని ఇక్కడ దాకా వచ్చి, ఏ మ్యాక్ పికప్ దట్ అని అనగానే అది పోయి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఏంటది? రోబోట్. దేవుడు నిన్ను నన్ను రోబోట్ లాగా సృష్టించలా. దేవుడు స్విచ్ నొక్కితే మనం కదలటం, స్విచ్ ఆఫ్ చేస్తే కూర్చోవటం, రోబోట్ లాగా కాదు మనం. దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన వాళ్ళముగా, ఎవరికి వారము ప్రత్యేకమైన వారముగా దేవుడు మనల్ని సృష్టించాడు. We are unique individually. యూనిక్ అంటే ఏకైకము. ఇంకా అలాంటిది ఇంకొకటి ఉండదు ఈ లోకంలో. యునీక్. నాలాంటోడు లోకంలో ఉండడు, నీలాంటోడు లోకంలో ఉండడు, ఇంకొకడు ఉండడు. ఎవరికి వారమే యునీక్ అనగా ఏకైకము, ప్రత్యేకమైన వాడు దేవుడు. అంటే ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చారో అన్ని కోట్ల మంది ఎవరికి వారు ఏకైకము. ఆల్ ఆర్ యునీక్ పర్సనల్లీ. వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా ఎవరికి వారే ప్రత్యేకము, ఏకైకము, యునిక్. అలాగున దేవుడు సృష్టించాడు. ఈ కారణమును బట్టి ఎవరిని కూడా ఎవరితోనూ పోల్చటానికి వీలు లేదు. సిమిలారిటీస్ కొన్ని ఉండవచ్చు, కొన్ని మనలో సమాంతరమైన పోలికలు, సమాంతరమైన ప్రవర్తన, కొన్ని కామన్గా మనలో కొన్ని లక్షణాలు కలవచ్చు. అయినంత మాత్రాన మనలో ఉన్న ఆ డిఎన్ఏ ఒకటి ఉంటుంది. అది కేంద్రకము అంటారు, న్యూక్లియస్. అది చాలా ప్రత్యేకమైనది. అది ఎవరికి మ్యాచ్ కాదు. అంటే దేవుడు ఎంత అద్భుతంగా ఒక్కొక్కళ్ళని సృష్టించాడంటే, దేవుని యొక్క సృష్టిలో నేను అద్భుతము, నీవు అద్భుతం. ఎవరికి వారమే దేవుని సృష్టిలో మనము వ్యక్తిగతంగా అద్భుతముగా దేవుని చేత సృష్టింపబడిన వారము. ఈ కారణమును బట్టి మనము యంత్రాలం కాదు, రోబోట్లం కాదు, దేవుని చేత సృష్టింపబడిన దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం మనం. అందుకే ఇజ్జత్ కా సవాల్ మనకు అడ్డొస్తుంది. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా జీవితం నా ఇష్టం ఉంటాం. అవును, దేవుడు మనల్ని అట్లానే సృష్టించాడు. నా జీవితం నా ఇష్టం అనేలాగానే సృష్టించాడు. అయితే ఇది దేవుని సృష్టి, గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన కుమారుడు గురించి మనకందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం. తప్పిపోయిన కుమారుడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి తండ్రి ఏటపోత కోసాడు. ఏటపోత కోసి ఫంక్షన్ చేసాడు. అది చూసి ఒక ఆయన ముఖం మార్చుకున్నాడు. ఎవరైనా? పొలం పనికి వెళ్ళిన పెద్ద కుమారుడు. పొలం పని చేసుకుని పాపం చెమట వచ్చి పొలం దున్ని ఇంటికి వస్తా ఉన్నాడు. అప్పుడు వచ్చి చూసారు, ఇంటికాడ పెద్ద శబ్దం వినపడుతుంది, అంతా మంచిగా వాతావరణం, అంతా ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆశ్చర్యపోయి ఇంట్లోకి రాలా, బయట నించున్నాడు. పక్కన ఉన్నాడు. ఏంది ఇదంటే, మీ తమ్ముడు ఉన్నాడే తప్పిపోయి తిరిగి వచ్చిండు.
అని ఎవరు చెప్పారు? ముఖం మాడుచుకున్నాడు. మా తమ్ముడు వచ్చిండా, మా తమ్ముడు వస్తే మా నాన్న తిరిగి వచ్చిన తమ్ముడు కోసం ఫంక్షన్ చేస్తాడా అని తండ్రి మీద అలిగిండు పెద్ద కుమారుడు. ఎందుకు? వాడంతా ఆస్తిని నాశనం చేసి జీవితం అంతా పాడు చేసుకొని పోయినోడు వాడొస్తే మా నాన్న ఫంక్షన్ చేస్తాడా, నేను రోజు మా నాన్నతోనే ఉంటున్నానే కలిసి, ఏ రోజైనా ఒక ఆటపోతూ ఒక మేక పిల్లనైనా ఇచ్చిండా మా నాన్న నాకు నీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోమని? లేదే అని అలిగిండు. ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉంటుండు తండ్రితో కలిసి. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో లేడు, ఇల్లు ఇడిచి బయటికి పోయిండు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవుని కుమారుడు ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు ఎవడు? మన దృష్టి ప్రకారం పెద్ద కుమారుడు. దేవుని యొక్క ఇంటి నుండి దూరం అయిపోయినవాడు చిన్న కుమారుడు. అయితే తర్వాత జరిగింది ఏంటి? దేవుని ఇంటి నుండి బయటికి పోయినోడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు. దేవుని ఇంట్లో ఉన్నాడు పొలం పని కోసం అని చెప్పి పోయినోడు ఇంటి బయట ఉన్నాడు. ఇప్పుడు ముఖం మాడుచుకొని ఇంట్లోకి వస్తున్నాడా? రాట్లా. తండ్రి పిలుస్తుంటే రారా బాబు అంటే రాట్లేవాడు, బయటే ఉన్నాడు. ఏంటది? చాలాసార్లు మనం కూడా అలా అనుకుంటాం, శిలువ యొద్దనే ఉన్నాను నేను, శిలువ యొద్దనే ఉండి ప్రార్థన చేసుకుంటున్నా, శిలువ ఇవ్వబడిన యేసుక్రీస్తు యొద్దనే నేనున్నాను అని అనుకుంటాము. సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది మనము బయట ఉన్నాము అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నశించిపోయినవాడు ఎవడంటే పెద్ద కుమారుడు. రక్షింపబడినవాడు ఎవడంటే చిన్న కుమారుడు. వాస్తవానికి తప్పిపోయింది ఎవరు? ఇద్దరూ తప్పిపోయిన వాళ్ళే, ఇద్దరూ నశించిపోయిన వాళ్ళే. పెద్ద కుమారుడు నశించిన స్థితిలోనే ఉన్నాడు, కానీ అనుకుంటున్నాడు నేను తండ్రి వద్ద ఉంటున్నాను కదా అని అనుకుంటున్నాడు. కానీ వాడి యొక్క నశించిన స్వభావం ఎప్పుడు బయటపడింది? చిన్న కుమారుడు తప్పిపోయి మళ్ళీ తిరిగి తండ్రి సన్నిధికి వచ్చినప్పుడు తండ్రి సంతోషిస్తున్న దాన్ని బట్టి, అంటే చిన్న కుమారుడు రక్షణ పొందాడు అని చెప్పి తండ్రి సంతోషిస్తుంటే అప్పుడు అది చూసి ఏడుపు మొదలుపెట్టినోడు పెద్ద కుమారుడు. వాడి ఏడుపు దగ్గర బయటపడింది వాడు తండ్రి ఇంటి బయట ఉన్నాడు అని అర్థం. ఈ లోకములో పెద్ద కుమారుడు ఎవరంటే ఈ లోకములో ఉన్న రక్షణ పొందని మానవ జాతి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. రక్షణ పొందని మానవ జాతి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పెద్ద కుమారుని యొక్క జాబితాకి చెందిన వాళ్ళు. రక్షణ పొందిన వాళ్ళు ఎవరండి అంటే, ఎవరైతే తన యొక్క తప్పిదమ్మును తెలుసుకొని తప్పిపోయిన వాడుగా ఉండి తిరిగి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి తండ్రిని తన హృదయంలో చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు తండ్రిని తన హృదయంలో? ఇంట్లోకి వచ్చినప్పుడు చేర్చుకున్నాడా? ఎక్కడ చేర్చుకున్నాడు? ఎక్కడైతే తను పందులు మేపే దగ్గర ఆలోచనలో పడ్డాడో, ఆలోచనలో పడి ఏంటి నా బతుకు, నా తండ్రి ఇంట నాకు ఎలాంటి జీవితం ఉండేది, ఇక్కడొచ్చి నేను చేసేది ఏంటి, చేస్తున్న పని అని ఎక్కడైతే పశ్చాత్తాపంలోనికి వచ్చి ఆలోచనలో పడ్డాడో, తన తండ్రి ఇంటిని ఎక్కడైతే జ్ఞాపకం చేసుకున్నాడో అక్కడే తన తండ్రిని తన హృదయంలో చేర్చుకున్నాడు. రక్షణ ఎక్కడ పొందాడు? తను ఎక్కడైతే తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడో, తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డాడో అక్కడే తన తండ్రిని తన హృదయంలో చేర్చుకున్నాడు. పెద్ద కుమారుడు తండ్రి ఇంటి వద్దనే ఉన్నాళ్లే కానీ, తండ్రి ఇంట్లోనే ఉంటున్నానని అనుకుంటున్నాళ్లే కానీ, తన యొక్క అసూయ, తన యొక్క ద్వేషము, తన యొక్క కడుపు మంట ఎప్పుడు బయటపడిందంటే, చిన్న కుమారుడు తండ్రి సన్నిధికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు పెద్ద కుమారుడు యొక్క కడుపు మంట బయటపడింది. లోకంలో ఉన్నవాళ్ళు అదే. లోకంలో ఉన్నోళ్ళు రక్షణ పొందిన వాళ్ళని చూసి మండిపోతూ ఉంటుంటారు. ఈడా దేవుని బిడ్డ, ఈడి సంగతి నాకు తెలీదా, ఈడు ఎలాంటోడో నాకు తెలీదా, ఈడు చేసిన పనులు నాకు తెలీదా, ఈడు దేవుని బిడ్డ, ఈడికంటే నేను ఎంత మంచివాడో నీకు తెలుసా అని అనుకుంటా ఉంటుంటాడు వాడు కూడా. ఎవరు? లోకంలో ఉన్నాడు. ఎవరాళ్ళు? స్వనీతి పరులు. వాళ్ళ యొక్క పోలిక ఏంటంటే, మేము నీతిగా జీవిస్తున్నాం, మేము చాలా పవిత్రంగా జీవిస్తున్నాం,
ఈడు చూస్తే దుర్మార్గుడు, ఈడు చూస్తే దుష్టుడు, ఇప్పుడంటే రక్షణ పొందాడంట, దేవుని బిడ్డ అయ్యాడంట, ఈడికంటే మేము ఎంతో బెటరు అని అనుకుంటా ఉంటుంటారు స్వనీతి పరులు. ఆ స్వనీతి పరుల జాబితాకు చెందిన వాళ్ళే ఈ పెద్ద కుమారుడు, వాళ్ళే లోకస్తులు. అందుకే రక్షణ అనేది ఏమిటంటే యేసు ప్రభువు అని ఒప్పుకోవటం. నీ నోటితో ఒప్పుకొని, ఇంకేమనుంది ఇక్కడ, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించుట. నువ్వు ఏ నమ్మిక కలిగి ఉన్నావు, నువ్వు ఏ విశ్వాసములో ఉన్నావు, అదే నీ రక్షణకు కారణం అవుతుంది. నువ్వు ఎలాంటి విశ్వాసములో ఉన్నావో అదే నీ నాశనానికి కారణమవుతుంది. నీ విశ్వాసమే నీకు రక్షణ తీసుకొచ్చి పెడుతుంది. నీవు రక్షణకు సంబంధము కాని విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ నాశనానికి కారణమవుతుంది. ఏమిటి ఈ విశ్వాసం అంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీ హృదయమందు విశ్వసించాలి. ఏమని? దేవుడు నా రక్షకుడైన యేసు ప్రభు వారిని మృతులలో నుండి లేపాడు అని నీ హృదయమునందు నీ విశ్వసించాలి. అప్పుడే నీ హృదయంలో రక్షణ అనుభవానికి నీవు వస్తావు. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగే రక్షణ కార్యము. ఏలైనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయములో విశ్వసించును. నీ హృదయంలో నీవు కలిగి ఉన్న ఈ విశ్వాసము అనగా ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు అని నీ హృదయమునందు ఏదైతే నీవు విశ్వసిస్తున్నావో ఆ విశ్వాసము నీకు ఏమి తెచ్చిపెడుతుందంటే నీతి తెచ్చిపెడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకు ఎంచబడింది నీతిగా అబ్రహాముకు? ఆయన దేవుని యందు ఉంచిన విశ్వాసం అంటే ఏమని విశ్వసించాడు అబ్రహాము? దేవుడు సజీవుడు, దేవుడు మృతులను సజీవులుగా లేపగలిగినవాడు అని దేవుణ్ణి అబ్రహాము విశ్వసించాడు. అనగా ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు. కంటికి కనిపించే వాటిని లేకుండా చేయగలడు, కంటికి కనిపించని వాటిని కళ్ళ ఎదుటికి తేగలడు. ఆయన సమర్థుడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన. అంటే ఏదో హిప్నాటిజం చేస్తారు చూడండి ఈ రోజుల్లో, అది కాదండి, అది ఒకటి మాయది, అది కాదు. దేవుడు ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను పిలిచే దేవుడు ఆయన. అలాంటి దేవుడు అని చెప్పి విశ్వసించిన వాడు అబ్రహాం. అలాంటి విశ్వాసము కలిగిన అబ్రహాము తన యొక్క విశ్వాసము, దేవుని యందు తను ఉంచిన విశ్వాసము తనకు ఏమి సంపాదించి పెట్టిందంటే నీతిని సంపాదించి పెట్టింది. దేవుని దృష్టిలో అబ్రహాము నీతిమంతుడు. అదే నీతిమంతుల జాబితాలోనికి నీవు నేను వచ్చాము ఈరోజు. ఏ కారణాన్ని బట్టి? మన దగ్గర ఉన్నది పంచిపెట్టామనా? దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసామనా? కాదు. ఒకళ్ళు దానివల్ల వచ్చేటట్టు అయితే అందరం చేస్తాం. దేన్ని బట్టి మనం నీతిమంతులు అయ్యామంటే యేసు ప్రభు అని మనం నోటితో ఒప్పుకున్నాము, దేవుడు ఆయనను మృతులలో నుండి సజీవుడుగా లేపాడు అని చెప్పి హృదయమునందు విశ్వసించాం. మనము యేసు ప్రభు యొక్క పునరుత్థానమునందు హృదయములో విశ్వసించిన కారణమును బట్టి దేవుని యొక్క నీతి మనలోనికి వచ్చింది. దేవుణ్ణి మనం నోటితో ఒప్పుకున్నాము, యేసు ప్రభువు అని చెప్పి ఒప్పుకున్నాం. ఇప్పుడు ఇజ్జత్ కా సవాలు పోయింది. ఇందాకలుండే ఇజ్జత్ కా సవాలు, ఇప్పుడు ఏమైంది? ఇజ్జత్ కా సవాలు పోయింది. ఎప్పుడు పోయింది? యేసు ప్రభువు అని ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో అప్పుడు ఇజ్జత్ కా సవాలు పోయింది. ఇప్పుడు యేసు ప్రభు. ఇప్పుడు నీ జీవితానికి ప్రభు ఎవరయ్యా అంటే నా జీవితం నా ఇష్టం. ఇప్పుడు అంటావా? ఇప్పుడు అంటావు, ఏమని అంటావు? నా జీవితం దేవుని ఇష్టం అంటాం. మారిపోయింది. ఇప్పుడు వర్షన్ మారిపోయింది. రివైజ్డ్ వర్షన్లోనికి వచ్చాం. ఇప్పుడు వర్షన్ రివైజ్ చేసుకున్నాం, మార్చుకున్నాం. అంతకుముందేమో
నా జీవితం నా ఇష్టం నువ్వుడు చెప్పడానికి అనేవాళ్ళం. ఇప్పుడు నా జీవితము దేవుని ఇష్టము, దేవుని వాక్యమే నాకు చెప్పగల సమర్థుడు అని చెప్పి ఇప్పుడు అంటాం. ఇందాకలే నువ్వుడు చెప్పటానికి, ఇప్పుడేమో దేవుని వాక్యం నాకు చెప్తాడు, చెప్పినట్టు నేను నడుచుకుంటాను ఇప్పుడు అంటున్నాం. మారిపోయింది కదా. ధైర్యం చేసి ఏమన్నా మళ్ళీ అనగలవా ఈ మాట? మనం రక్షణ పొందిన వాళ్ళంగా నా జీవితం నా ఇష్టం, దేవుని వాక్యం అనుయోడు చెప్పటానికి అని అనగలవా? రాదు. ఎందుకంటే రక్షణ పొందాం కాబట్టి. ఏ విధంగా రక్షణ పొందామంటే యేసును ప్రభువుగా మనం హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి, అనగా మన జీవితానికి యజమానుడుగా మన హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకున్నాం. దేవుణ్ణి పెట్టుకున్నాం, ప్రతిష్ఠించుకున్నాం. ఎక్కడ? మన హృదయంలో. ఏమని ప్రతిష్ఠించుకున్నాం? ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం. ప్రభువు అనగా యజమానుడు. ఎవరికి? నా జీవితానికి యజమానుడు. నా హృదయమునందు విశ్వసిస్తున్నా. ఏమని? నేను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న ఈ నా దేవుడే మృతులలో నుండి సజీవుడుగా లేచినవాడు అని హృదయమునందు విశ్వసించాము. ఆ విశ్వసించిన దానిని నోటితో మనము నలుగురు ముందు ఒప్పుకుంటున్నాం. ఒప్పుకోవటం అంటే నీవు లోపల ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావో, నీ హృదయమునందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని నీ నోటితో ఇతరులకు నువ్వు ప్రచురపరుస్తున్నావు. అవునండి, ఆయన నా దేవుడు, ఆయన మృతులలో నుండి లేచినవాడు, సజీవుడు, ఆయన నా దేవుడండి అని ఇప్పుడు గట్టిగా చెప్పగలుగుతున్నావు. అవునా, నీ దేవుడా అనేవాడని కత్తి పట్టుకొని వచ్చిండు, ఇప్పుడు చెప్పు అని అంటే ఏమంటావు? అప్పుడు హే లేదండి ఉత్తులే, ఆయన నా దేవుడు కాదని అంటావా? ఎప్పుడు? కత్తి చూడగానే. ఈ విశ్వాసం ఎలాంటిదంటే కత్తి కనిపించినా ఇంకేదైనా కనిపించినా నువ్వు ఏమన్నా చేసుకో, ఆయన నా దేవుడు, ఆయన నా ప్రభువు, ఆయనను నేను ఒప్పుకొనకుండా నేను ఉండలేను అని అంటావు. అంటే తెగింపుతో జీవిస్తావు, తెగించి నిలబడతావు దేవుని కోసం. సిగ్గుపడవు, అవమానపడవు, అధైర్యపడవు, పిరికితనంతో ప్రవర్తించవు. ఎందుకు? దానికి ఒక కారణం ఉంది. రండి మనము పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. పేతురు రాసిన పత్రికలో ఇక్కడ మనం చూస్తున్నాం, రెండవ పేతురు మొదటి అధ్యాయము, రెండవ పేతురు మొదటి అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఏమిటి ఈ వాక్యము? ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే లేఖనం గురించి మాట్లాడుతున్నాడు, వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ఎలాంటిదంటే ఈ వాక్యము మన జన్మకు కారణమై ఉన్న వాక్యం ఇది. అంటే మనం దేని ద్వారా పుట్టిన వాళ్ళము అనేది ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చూడండి, మొదటి పేతురు 1 అధ్యాయము 22వ వచనం. మొదటి పేతురు 1 అధ్యాయం 22వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు,
వారి అన్నమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యం దేని మూలంగా పుట్టిన వాళ్ళం? మనం దేవుని వాక్యము మూలంగా పుట్టిన వాళ్ళం. ఈ వాక్యము ఎలాంటిది? ఎలాంటి బీజం, ఎలాంటి విత్తనం ఇది? అక్షయ బీజము అంటే క్షయము కానిది, నశించిపోనిది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. ఈ ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఈ వాక్య మూలముగా పుట్టిన వాళ్ళం. అందుకే ఏ మరణానికి, ఏ బెదిరింపుకు భయపడాడు రక్షణ పొందినవాడు. ఎందుకు భయపడాడు అంటే శాశ్వతమైనది తనలో ఉంది కాబట్టి. శాశ్వతమైనది తనలో ఉంది కాబట్టి శాశ్వతమైన దానిని కాపాడుకోవటం కోసము దేనిని కూడా వదులుకోవటానికి ఇష్టపడతాడు? అశాశ్వతమైన దానిని వదులుకోవటానికి ఇష్టపడతాడు. బుర్ర ఉపయోగించేవాళ్ళు చేసే పని ఇది. ఎవరు చేసే పని? బుర్ర ఉపయోగించేవాళ్ళు చేసే పని. అంటే శాశ్వతమైన నశించిపోని దేవుని వాక్యమూలముగా పుట్టినవాడు దీన్ని కాపాడుకోవటం కోసము అశాశ్వతమైన దానిని పోగొట్టుకోవటానికి ఇష్టపడతాడు. శాశ్వతమైన దాన్ని కాపాడుకోవటం కోసం అశాశ్వతమైన దాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడతాడు. వాడు తెలియగలడు. ఎందుకు అతనుకు ధైర్యం వస్తుంది? అందుకే కదా యేసుప్రభు అంటాడు, కేవలము శరీరాన్ని నశింపజేసే వాళ్ళకు భయపడమాకండి, శరీరమును ఆత్మను రెండింటిని కలిపి నరకములో పడవేయగలవానికి భయపడుడి అంటాడు. కాబట్టి ఎవడో కత్తి తీసుకొచ్చి చూపించినంత మాత్రం, ఎవడో ఏదో చూపించినంత మాత్రాన భయపడాడు. ఎందుకు భయపడాడంటే తనకు తెలుసు వాడు చంపితే కత్తితో చంపుతాడు అంతే. కానీ దేవుడైతే ఈ పిరికితనం వల్ల వీడు దేవుడిని విడిచిపెట్టాడు అనుకో, అప్పుడు వీడికి రెండు పోతాయి. దేవుని రాజ్యం లేదు, దేవుని దగ్గరకు పోడు, ఎక్కడ పోతాడు? నశించిపోతాడు. అందుకనే క్షయ బీజము అంటే అక్షయ బీజము ద్వారా పుట్టినోడు, దేవుని వాక్య మూలంగా పుట్టినోడు ఎందుకు వాడికి ధైర్యం వస్తుంది? ఎందుకు వాడు అన్నిటికీ తెగించి, అన్నిటిని ఎదిరించి ధైర్యంగా దేవుని కోసం సాక్షిగా తెగింపుతో ఎందుకు నిలబడతాడంటే కారణం ఏంటంటే శాశ్వతమైనది అక్షయ బీజము ద్వారా పుట్టినవాడు, దేవుని వాక్య మూలంగా పుట్టినోడు కాబట్టి ఆ ధైర్యము అతనికి వస్తుంది. అందుకే మనము పొందిన రక్షణ ఎలాంటిది అంటే శాశ్వతమైన రక్షణ, మామూలుది కాదు. నీ హృదయంలో నువ్వు ఏదైతే యేసు ప్రభు యొక్క పునరుత్థానమును గురించి నువ్వు విశ్వాసం ఉంచి ఉన్నావో, నీవు కలిగి ఉన్న హృదయ విశ్వాసమును ఏ ఒక్కడు కూడా పెరికివేయలేడు. ఎవరైనా పెరికివేయగలరా? చేతిలో ఉన్న బైబిల్ ఎవరైనా పెరికివేయగలరు? మన వస్త్రాలు ఎవరైనా పెరికివేయగలరు? మన జేబులో ఉన్న ఎవరైనా దొంగిలించగలరు? కానీ మన హృదయంలో ఉన్న దానిని ఎవడైనా తీసివేయగలడా? తీసివేయలేడు. ఎందుకంటే అది విశ్వాసముతో కూడుకున్నది. ఆ విశ్వాసమును బట్టే మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఆ విశ్వాసమును బట్టే అబ్రహాము దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంత గట్టిది, ఎవరు పెరికివేయలేనిది ఈ విశ్వాసము. ఈ విశ్వాసం ద్వారానే మనం రక్షణ పొంది ఉన్నాం. ఏమిటా విశ్వాసం అంటే దేవుడు ఆయనను మృతులలో నుండి సజీవుడుగా లేపాడు అనే విశ్వాసం. కాబట్టి అందుకే మనల్ని విశ్వాసులు అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు విశ్వాసులని? ఈయన ప్రార్థన చేస్తే డబ్బులు దొరికినాయంట, ఈయన ప్రార్థన చేస్తే ఏదేదో జరిగినాయి అంట, కాబట్టి విశ్వాసులు అయ్యామా? కాదు. అవన్నీ ఎక్స్ట్రాలు, అవన్నీ తర్వాతే. కానీ అసలైంది ఏంటి? ఎందుకు విశ్వాసిగా పిలువబడుతున్నాం? మృతులలో నుండి సజీవుడుగా లేపబడిన వానిని హృదయమునందు విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి, విశ్వసించి ఉన్నాం కాబట్టి, ఈ కారణమును బట్టి మనము విశ్వాసులమయ్యాం, నీతిమంతులమయ్యాం. కాబట్టి మన రక్షణ నీతితో కూడుకున్నది. దాన్ని మనం యేసు ప్రభువు అని నోటితో మన విశ్వాసాన్ని, హృదయమునందు విశ్వసించిన ఆ విశ్వాసాన్ని నోటితో ఒప్పుకుంటున్నాం. ఇది రక్షణ కార్యం. ఇలాంటి రక్షణ పొందిన వాళ్ళు వీళ్ళు ఎవరు అయ్యా అంటే 2 కొరింథీ 5వ అధ్యాయము
17వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చదువు. క్రొత్తవాయను చాలు. ఎవడైనా క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయను. తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు అంతకుముందు ఇద్దరు ఒకటే. ఇద్దరు ఎవరు? దేవుని యొక్క సృష్టి అయి ఉన్నారు. కానీ దేవుని యొక్క సృష్టి అయి ఉన్నవాళ్ళు అనగా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క సృష్టిగానే ఉన్నారు వీళ్ళిద్దరు. దేవుని సృష్టిగా ఉంటున్న వీళ్ళు చిన్న కుమారుడు యొక్క ఐడెంటిటీ దేవుని యొక్క సృష్టిగా ఉన్న యొక్క ఐడెంటిటీ నుంచి దేవుని యొక్క కుమారుడు అనే ఐడెంటిటీలోనికి మార్చబడ్డాడు. పెద్ద కుమారుడేమో దేవుని యొక్క సృష్టిగానే మిగిలిపోయాడు. చిన్న కుమారుడేమో దేవుని యొక్క సృష్టిగా ఉన్న ఐడెంటిటీ నుండి దేవుని యొక్క కుమారుడు అనే ఐడెంటిటీలోనికి వచ్చాడు. లోకములో ఉన్న మనుషులంగా మనం అందరము దేవుని సృష్టి. అయితే ప్రత్యేకంగా మనము లోకము నుండి పిలువబడి దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలుగా పిలువబడే ఆ ఐడెంటిటీలోనికి మనం వచ్చాము రక్షణ అనుభవం ద్వారా. వాళ్లకు మనకు ఉన్న స్పెషల్ ఏంటి? పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి ఉన్న స్పెషల్ ఏంటంటే మనము రక్షణ పొందిన వాళ్ళము. చిన్న కుమారులంగా తప్పిపోయిన వాళ్ళుగా లోకంతో పాటు మనం కలిసి ఉన్న వాళ్ళం. అయితే దాని నుండి వేరై మనము రక్షణ పొందాం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు అంటే నూతన సృష్టి, లోకస్తులతో సమానులం కాం. మనం అంతకంటే పైమెట్టు కలిగిన వాళ్ళం, రక్షణ పొందిన వాళ్ళంగా మనం ఇప్పుడు దేవుని సృష్టిగా కాకుండా నూతన సృష్టిగా ఉన్నవాళ్ళం. మనం దేవుని యొక్క నూతన సృష్టి. మనం ఇప్పుడు కొత్తగా సృష్టించబడిన వాళ్ళం. ఈ కొత్తగా సృష్టించబడిన వారితో దేవుడు ఒక కొత్త ఆకాశమును, కొత్త భూమిని పెట్టి ఆ కొత్త భూమి, కొత్త ఆకాశములో ఈ నూతన సృష్టిని అక్కడ ఉంచబోతున్నాడు. మనము నూతనంగా సృష్టించబడిన ఎలాగా? దేవుని వాక్యం ద్వారా. అందుకే రక్షణ పొంది ఉన్న మనము, విశ్వాసులముగా ఉన్న మనము ఈ లోకంలో కాదు ఉండేది, మనకి ఇంకో లోకం ఉంది. అదే నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేముని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దానికోసం ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని ప్రణాళికలో భాగంగా ఇశ్రాయేలు దేశము చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలన్నిటితో యుద్ధం చేస్తూ ఉంది. రేపది నూతన యెరూషలేము దేవుడు అక్కడ ఏర్పాటు చేసి ప్రపంచమంతటిని 1000 ఏళ్ల పరిపాలనలోనికి దేవుడు తేబోతున్నాడు. ఆ నూతన సృష్టిగా ఉన్న ఆ నూతన యెరూషలేములో, ఆ నూతన సియోను పట్టణములో, ఆ దేవుని పట్టణములో నూతన సృష్టిగా ఉంటున్న ఈ యొక్క సంఘము ఉండబోతుంది. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు నిన్ను నన్ను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారాగా నూతన సృష్టిగా చేశాడు. దేవుని యొక్క సృష్టి, లోకముతో పాటుగా అందరితో కూడా మనం దేవుని యొక్క సృష్టిగా ఉన్న వాళ్ళ నుండి మనల్ని ప్రత్యేకపరిచి నూతన సృష్టిగా చేశాడు మనల్ని. ఇప్పుడు మనం నూతన సృష్టిగా ఎలా ఉండాలంట? ఎఫెసీలకు రాసిన పత్రిక మనం ఎలా ఉండాలి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో చెప్తున్నాడు. 22వ వచనం నుండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చాలు. ఏమంటున్నాడు? ఇప్పుడు మీ ఐడెంటిటీ మారిపోయింది. ఎవరిప్పుడు మీరు? ఒకప్పుడైతే దేవుని యొక్క సృష్టిగా ఉంటున్న ఈ లోకంలో ఉన్న మనుషులతో పాటు దేవుని యొక్క సృష్టిగా పిలువబడుతున్న వాళ్ళు ఇప్పుడు. కానీ ఇప్పుడు మీరేమై ఉన్నారు? క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఉన్నారు. నూతన సృష్టిగా ఉన్న మీరు ఇప్పుడు ఏం చేయాలి? నీ ప్రాచీన స్వభావమును ఏం చేయాలి? సంకలో పెట్టుకొని తిరగాలనా? నాకు అది ఇష్టం. ఎప్పుడు? లోకంలో ఉన్నప్పుడు అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఇప్పుడు సంకలో పెట్టుకొని పెట్టుకొని తిరగాలనా? కోడి పెట్టలాగా పెట్టుకొని, కుక్క పిల్లలాగా పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు మన పాత కుక్క పిల్లలను పెట్టుకొని తిరగాలనా? లేదు. ఏమంటున్నాడు? వదులుకొని, నీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఎందుకు వదులుకోవాలి అంటే నీవిప్పుడు మార్పు నొందిన వాడవు. ఏ విధంగా మార్పు నొందిన వాడవు? యేసు ప్రభువును నీవు విశ్వసించి
విశ్వాసిగా మారిన దేవుని యొక్క నూతన సృష్టి. ఇప్పుడు నీవు నూతన సృష్టిగా ఉన్న నీవు ఇప్పుడు పాతదాన్ని ఎంట పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, తిరగటానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వదులుకోవాలి. వదులుకొని ఏం చేయాలి? 23 వచనం, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. చాలు, మీ చిత్తవృత్తి యందు. చిత్తవృత్తి, చిత్తం మన ఇష్టం. లోపల ఉంది చూశారు, మన ఇష్టము అనేది మన హృదయంలో దాగి ఉన్న చిత్తం. చిత్తవృత్తి యందు అంటే మన ఇష్టాలను నెరవేర్చుకునే వృత్తిలో ఉన్నవాళ్ళం అంతకుముందు మనం. చిత్తము, మన సొంత చిత్తమును, మన సొంత ఇష్టమును నెరవేర్చుకునే పనిలో ఉండేవాళ్ళం మనం అంతకుముందు. మనకి ఏది ఇష్టమో దానికి అనుగుణంగా మనం ప్రవర్తించుకుంటూ ఉండేవాళ్ళం అంతకుముందు మనం. 17వ వచనం చూడండి, ఇదే ఎఫెసీ 4:17లో, వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మీ చిత్తవృత్తి యందు ఏంటంట? నూతన పరచబడినవారు. అంతకుముందు మన గతి ఏంటి? చిత్తవృత్తి. ఈ యొక్క చిత్తము అంతకుముందు ఎలా ఉండేదంటే వ్యర్థతను అనుసరించి నడుచుకునే చిత్తము యొక్క వృత్తి. అంతకుముందు వృత్తి, ప్రొఫెషన్, చిత్తము, డిజైర్స్, మన ఇష్టం, చాహత్ అంటారు కదా హిందీలో, చాహతే, ఇష్టాలు. ఎలాంటివి ఉండే? అంతకుముందు వ్యర్థతను అనుసరించి ఉండేవి, అందరితో పాటు, లోకంతో పాటు. కానీ ఇప్పుడు మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు కాబట్టి ఇప్పుడు మీ చిత్తవృత్తి యందు ఏమవ్వాలి? ఇప్పుడు మీరు నూతన పరచబడాలి. ఇప్పుడు రోజు ప్రాసెస్ మొదలవుతుంది మీకు. ప్రతిరోజు నూతనం. ఎలాగో ప్రతిరోజు స్నానం చేసి పౌడర్ పూసుకొని క్రీమ్ రాసుకొని ఎంత మంచిగా నీట్గా వాసన వచ్చేటట్టుగా ఉంటామో, ఎవరైనా చెమట కంపకు ఉండాలనుకుంటారా? ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వాసన వచ్చేటట్టుగానే ఉంటాం, ఉండాలి అని అనుకుంటాం. ఎందుకంటే మన చెమట కంపు ఇతరులకు మనం పంచకుండా మంచిగా స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని మనకు మనమే ఫ్రెష్ ఎయిర్ కలిగి ఉండేటట్టుగా సిద్ధపడుతుంటాం. రోజు నూతన పరుచుకుంటూ ఉంటుంటాం, రోజు మన శరీరాన్ని కడుక్కుంటూ ఉంటుంటాం. అలాగే ప్రతిరోజు కూడా మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై మీ డిజైర్స్, మీ హృదయంలో అంతకుముందు అయితే వ్యర్థతను అనుసరించి నడుచుకునే మీ హృదయము, కానీ ఇప్పుడు దేవుని యందు మీరు ఇప్పుడు నూతన పరచబడి ఉన్నారు, నూతన సృష్టిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు రోజు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క చిత్తము ఏదైతే లోపల ఉందో అది ఇప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి. దేనితో? దేవుని వాక్యముతో ఇప్పుడు ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉండాలి. నూతన పరచబడిన వారై 24 వచ్చు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. యు షుడ్ వేర్ ద గార్మెంట్స్ ఆఫ్ న్యూ క్రియేషన్. కొత్త వస్త్రాలు ధరించుకోవాలి నీవు. ఎలాంటి వస్త్రాలు అవి? దేవుని పోలికగా సృష్టింపబడిన నూతన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు అంటాం. అందుకే కొత్త వస్త్రాలు ధరించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎలా జరుగుతుందో ఆ కొత్త వస్త్రాలు రోజు చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. అందుకే ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, మన సొంత ఇష్టాలు. నేను అంతకుముందు మనం చెప్పాను కదా, నేను అనుకున్నది నా జీవితంలో ఒక్కడు కూడా జరగలేదు. ఇదే కారణం. ఎందుకు? మనం ఏమనుకుంటాం? వ్యర్థతను అనుసరించి అనుకుంటాం. మన హృదయం ఏం ఆలోచిస్తుంది? లోకం యొక్క వ్యర్థతను బట్టి ఆలోచిస్తుంటుంది. అయితే లోకం యొక్క వ్యర్థతను బట్టి ఆలోచించే హృదయాన్ని ప్రతిరోజు మనం దేనికి అంటగడతాం? దేవుని యొక్క వాక్యానికి అంటగడతాం. దేవుని యొక్క వాక్యానికి అంటగట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం హృదయాన్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. నాయనా, నువ్వు అనుకున్న బాగానే ఉంది, కానీ అది కాదు బిడ్డ, ఇదిగో ఇది బిడ్డ నువ్వు చేయాల్సిందని చెప్పి దేవుని యొక్క వాక్యము ఈ హృదయాన్ని ఏం చేస్తుంది? మెండ్ చేస్తుంది.
రిపేర్ చేస్తుంది. వలలను కడుగుతున్నారు కదా శిష్యులు, ఒడ్డుకు తీసుకొచ్చి వలలను ఎలా అయితే కడుగుతున్నారో అలాగా దేవుడు మన హృదయాన్ని తన వాక్యం చేత కడుగుతూ మెండ్ చేస్తూ ఉంటుంటాడు, రిపేర్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. దానికి ఇప్పుడు అంటావా, ఏంటి ప్రభువా నువ్వు రిపేర్ చేసేది, నా జీవితం నా ఇష్టం అంటావా? ఇప్పుడు అనలేవు. ఎందుకు? ఏమని ఒప్పుకున్నావు, ఏమని విశ్వసించావు? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకున్నావు, హృదయమునందు విశ్వసించావు. ఇప్పుడు అంటావా మాట? ఇప్పుడు ఇజ్జత్తుగా సవాల్ వస్తుందా? ప్రభువా వాళ్ళు ఏమనుకుంటారో ప్రభువా, నా గురించి వీళ్ళు ఏమనుకుంటారో ప్రభువా, నా పరువు బాధ్యం ప్రభువా, నన్ను చిన్నచూపు చూస్తారేమో ప్రభువా అంటావు. ఇప్పుడు ఒకసారి నేను రక్షణ పొందిన కొత్తలో కొన్ని నెలల తర్వాత ఇంటికాడ తెలిసిపోయింది నా విశ్వాసం గురించి, రక్షణ పొందాన్న సంగతి. ఇంక ఊరికి పోయినా, ఒకసారి ఊరికి పోయినప్పుడు బస్సు దిగ్గానే ఊళ్ళో వాళ్ళందరూ చూసి ఈ అబ్బాయినంట, పలానోళ్ళ కొడుకంట, యేసుప్రభు నమ్ముకోడంట అని చెప్పి అందరూ గుసగుసలాడుకుంటుంటే అది మా నాన్నగారికి తెలిసిపోయింది. ఎవరో మా నాన్నగారు ఊళ్ళో పట్టుకున్నాడు, మీ అబ్బాయి మా మతం పట్టుకున్నాడంటగా అన్నాడంట ఒక ఆయన. మా నాన్నకు మండింది. ఇంకా ఇంటికి వచ్చాడు, ఏరా నీ వలన నేను ఊళ్ళో తలక ఎత్తుకోలేకపోతున్నాను రా, పలానోడు నన్ను పట్టుకొని మీ అబ్బాయి మా మతం పట్టిండంటగా అని అన్నాడు రా, నన్ను నలుగురిలో తల ఎత్తుకోలేకపోయాను రా నేను అన్నాడు. ఏమైందన్న? ఆ మాట అనేసరికి నాకు ఏం తప్పు చేశాడు ఆయన? సరే ఆయన పేరు యేసు పాదము, అబ్రహాం పాదం, ఏదో ఒక పాదం ఆయన పేరు పెట్టుకున్నాడు, తాగుబోతూ. సరే ఆయన సరిగ్గా లేడులే, కానీ ఆయన అయితే మీ అబ్బాయి మా యేసు ప్రభుని నమ్ముకున్నాడు అంట కదా అని అన్నాడే, నీకేమైంది అన్న. ఎట్లుంటుంది? ఎవరైనా మన గురించి అక్కడ ఒప్పుకున్నారంటే, యేసు ప్రభు నమ్ముకున్నాడా మా ఊళ్ళో మా అబ్బాయా, నామోషి అలా ఫీల్ అవు. క్లాస్మేట్స్ మధ్య మన కాలేజీలో కానీ, మనం పని చేసేపాటు మనం ఉండే కాలనీలో కానీ ఎవరైనా కొత్తగా మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, మన విశ్వాసులు అని చెప్పి తెలిసి వాళ్ళు మనల్ని చిన్నచూపు చూడటం, లెక్క లేకుండా తీసి పడేసినట్టుగా ఉండటం ఉండేసరికి అట్లా ఉంటుంది మన ఫీలింగు. చాలా బాధపడిపోతాం. ప్రభువా చూడు ప్రభువా, వాళ్ళు నన్ను ఎట్లా చూస్తున్నారో ప్రభువా, నన్ను ఏం చేయమంటో చెప్పు ప్రభువో. ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఇంకా ఎంత అవమానమో మనకి, సిగ్గుతో తల ఉంచుకున్నంత లెక్క. ఏం అవసరం లేదు, ఏం ఏడవలసిన అవసరం లేదు. వాళ్ళ గురించి నువ్వు ఏడు, ఏమని? వాళ్ళు రక్షణ పొందాలని చెప్పి దేవుని దగ్గర ఏడు, అంతేగాని నీ గురించి దేవుని దగ్గర ఆడటం కాదు. అందుకే వ్యర్థతను అనుసరించి నడుచుకున్నాం కాబట్టి అంతకుముందు. ఇప్పుడు నవీన స్వభావం ధరించుకునే విషయంలో దేవుని యొక్క నీతి, యథార్థమైన భక్తి, ఇవన్నీ మనం అలవర్చుకోవటానికి దేవుని యొక్క వాక్యము చేత మనము నూతనపరచబడుతూ ఉంటాం. కాబట్టి దేవుని పోలికగా మార్చబడుతూ ఉంటాం. కొత్త రూపము మనలో ధరించుకుంటా ఉంటుంటాం ప్రతిరోజు. సంతోషపడాల్సిన విషయం, ఏడవలసిన విషయం కాదు ఇది, బాధపడాల్సిన విషయం కాదు. ఇజ్జత్తుగా సవాల్ ఇప్పుడు రాదు. ఎందుకంటే నూతన సృష్టి, మనం మామూలులం కాదు. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఎంతో చూసుకుంటాం కదబ్బా, నా కొత్త బట్టలు బాగున్నాయా అంట. ఎదుటి వాళ్ళు చూసి నీ కొత్త బట్టలు బాగున్నాయి, ఎక్కడి నుంచి తీసుకున్నావు అనేసరికి గొప్పగా చెప్తాం. బ్రాండ్ అండి, ఇది బ్రాండు అంటాం. ఏం బ్రాండో? పలానా బ్రాండ్ అండి, ఇన్ని వేలైనాయండి, గొప్పగా చెప్తాం ఆ వస్త్రాల గురించి. కానీ ఇప్పుడు చెప్పండి వస్త్రాల గురించి ఏముంది ఇక్కడ? నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు మనకు నవీన స్వభావాన్ని ధరించాడు, నూతన వస్త్రాలు మనకు ధరింపజేశాడు. ఆ నూతన వస్త్రాలు ఎవరయ్యా అంటే యేసు ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రాలు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు యొక్క బ్రాండ్ గురించి గొప్పగా చెప్పండి. ఇప్పుడు ఎవరయ్యా బ్రాండ్? ఏంటి నూతన వస్త్రాలు అంటాను? యేసు ప్రభు అండి, నేను నూతన సృష్టి అండి, మా కోసం ఒక ప్రత్యేకమైన లోకం తయారు చేస్తున్నాడు దేవుడు. కావాలని చూడు, యుద్ధం జరుగుతూ ఉంది. ఇదంతా ఎక్కడికి పోతుంటే చివరికి లాస్ట్కి దేవుని యొక్క నూతన యెరూషలేము దిగిరాబోతుంది. దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో నేను నూతన సృష్టిగా ఆ దేవుని యొక్క రాజ్యములో నేను ఉండబోతున్నాను. దేవుడు నీకు నాకు ధరింపజేసింది మామూలు కాదు. కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు సరిగ్గా చేసి
నూతన సృష్టిగా నిన్ను నన్ను పెట్టాడు. కాబట్టి ఈ నూతన జీవితం నేను దేవుని పోలికగా మనము మార్చబడుతూ దాన్ని జీవించాలి. అలాంటి జీవితము దేవుడు నీకు నాకు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుంటాం. దీన్ని అంటారు సాంక్టిఫికేషన్, నూతన పరచబడుట. ప్రతిరోజు నూతన పరచబడుట. మన శరీరాన్ని ప్రతిరోజు మనం ఏ విధంగా నూతన పరచుకుంటూ, నీళ్లతో కడుక్కుంటూ, సోపుతో కడుక్కుంటూ, దాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటామో, శరీరాన్ని నూతన పరచుకునే రీతిలో రోజు కూడా మన హృదయాలను నవీన స్వభావం ధరించుకుందాం. మన హృదయాలను మనం నూతన పరచుకుందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా నూతన సృష్టిగా మనం జీవించుదాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, లోకము నుండి మమ్మల్ని ప్రత్యేకపరచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు, నూతన సృష్టిగా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. యేసు ప్రభు అని మేము ఒప్పుకున్నాం. మృతులలో నుండి దేవుడు ఆయన లేపిన ఉదయం విశ్వసించిన ద్వారా మేము రక్షణ పొందిన వారుగా, విశ్వాసంగా దేవుని యొక్క సంఘంలో మేము చేర్చబడ్డాం. కనుక ప్రభువా, మేము నవీన స్వభావాన్ని ధరించుకొని నూతన సృష్టిగా దేవుని యొక్క పిల్లలంగా మేము నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని పోలికగా మేము జీవించడానికి సహాయం చేయాలి. నిరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.